హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీని మంచి కాంబినేషన్తో చూపించబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ రొయ్యల గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా ఈ రొయ్యల గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట గోంగూరని 4 to 5 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్న గోంగూరని స్టవ్ మీద పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి. గోంగూరని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు మధ్య మధ్యలో గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో ఇలా బాగా కుక్ అయ్యి వాటర్ మొత్తం ఎగిరిన తర్వాత పప్పు గుత్తి పెట్టి సాఫ్ట్గా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 6 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు వేసి నీట్గా 4 to 5 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా కుక్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. రొయ్యల్లో నుంచి వాటర్ అంతా ఊరి గ్రేవీ కన్సిస్టెన్సీలా బయటకు వస్తుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 అవర్ కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా కుక్ అయ్యి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న గోంగూరని ఈ రొయ్యల్లో వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండి రొయ్యల గోంగూర కర్రీని రెడీ చేసుకున్నాం. ఈ కర్రీని రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.